హాయ్ అండి. 42 సైజు ముందు భాగం వెనక భాగం కటింగ్ విధానం మీరైతే క్లియర్గా చూసుంటారు. ఇప్పుడు ముందు భాగం వీడియో. ముందు భాగంలో క్రాస్ కటింగ్ వేయాలి, మళ్ళీ సాగుతుంది అంటారు కదా, సాగకుండా క్రాస్ కటింగ్ ఎలా చేయాలి, ప్లస్ మళ్ళీ చెస్ట్ పాయింట్ దగ్గర కుదిరని వాళ్ళకి ఇది చిన్న టిప్ అన్నట్టు. ఉక్సుపట్టి కాజపట్టి పొడవు లెంత్ తక్కువ అయ్యింది, ప్లస్ చెస్ట్ పాయింట్ దగ్గర కుదురుతలేదు అనేది చిన్న టిప్ అన్నట్టు. నేను ఎలా చెప్తున్నానో చూడండి. చిన్న చిన్న టిప్స్ మోడల్గా చెప్తాను. ఈ క్రాస్ కటింగ్ అనగానే చాలామంది ఎట్లా వేయాలనో అర్థం కాదు. మన క్రాసు ఇట్లా పెట్టాలా, ఇట్లా పెట్టాలా, లేకపోతే ఇది తిప్పి ఇటు నెక్ సైడ్ పెట్టాలా, మళ్ళీ లేకపోతే ఇట్లా పెట్టాలా అని ఆలోచిస్తారు. అదేం లేదు. ఇగో చూడండి, ఈజీగా ఇక్కడ బ్యాక్ కట్ చేసినాం కదా, ఇది తీసుకొచ్చి ఇట్లనే పట్టుకొని ఇట్లా అంచు ఉంది కదా, ఇక్కడ ఈ అంచుకు ఈ షోల్డర్ కోన చంక కోన అనే విధంగా చూసుకోవాలి. ఆ చూసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకు -2 ఇంచ్ మలిపేటప్పుడు ఇక్కడ క్లాత్ సరిపోతుందా చూసుకొని పెట్టుకోవాలి. ఇట్లా పెట్టమన్నాం అనుకో ఇక్కడ సరిపోదు కదా, ఇక్కడ పెట్టినాం అనుకో ఇక్కడ చేతులు సరిపోదు కదా, ఇట్లా సెట్ చేసుకుంటూ ఇక్కడ జరుపుకోవాలి. నీకు -2 ఇంచ్ దగ్గరికి సరిపోయేటట్టు చూసుకోవాలి. చూసుకొని ఒక్కసారి ఏం చేయాలంటే ఈ పాయింట్ను కరెక్ట్ సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ షోల్డర్ నుంచి ఈ చెస్ట్ పాయింట్ వరకు ఇక్కడ సరిపోకుండా మనకు బ్లౌజ్ అనేది కింద ఇట్లా ఇంత తక్కువ పడుతుంది. అప్పుడు ఇది ఇటు జరుపుకోవాలి. ఇప్పుడు సరిపోతుంది. ఇట్లా కొంచెం తక్కువ పడితే ఏం కాదు, కానీ బాగా తక్కువ పడద్దు. ఇది జరుపుకున్న తర్వాత నీకు హ్యాండ్స్ అనేటివి చిన్నగా వస్తాయి. చూడిగా ఇక్కడ సరిపోయేటంత వస్తాయి నీకు హ్యాండ్స్ క్లాత్. ఓకే, ఇప్పుడు మనం ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని చుట్టూ డ్రా చేయాలి. ఏదైనా క్లాత్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ మీద చుట్టూ ఇలా డ్రా చేయాలి. డ్రా చేయకపోతే ఏమవుతుంది, కట్ చేసుకోవచ్చు అంటే ఫుల్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు కట్ చేసుకోవచ్చేమో, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మన చంక పాయింట్ దగ్గర ముడతలు వస్తున్నాయి అంటారు, పక్కల కుట్లు ఎక్కువ తక్కువ వస్తున్నాయి అంటున్నారు, ప్లస్ మన నెక్ కూడా కొంచెం లోపలికైనా బయటకైనా ముడత వస్తుంది అంటారు, మళ్ళీ లోతు తీయడంలో తప్పు అవుతుంది అంటారు. ఇలాంటివన్నీ లైన్స్ వేసుకోకపోవడం వల్ల మిస్టేక్ అవుతాయి. మన చంక దగ్గర కూడా ఈ లైన్ కూడా వేసుకోవాలి. బాక్స్ అనేది లైన్ వేసుకోవాలి. ఈ లైన్ వేసుకోకపోతే మన చంక లోతు తీసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. ఇప్పుడు రౌండ్ వేసేసి రౌండ్ ఇట్లాంటివి వేయకపోతే ఏమవుతుంది, మనకు ముందు భాగంలో తీసేటప్పుడు తప్పు అవుతుంది. ఈ షోల్డర్ రైట్ వేసి ఈ ముందు భాగం ఈ బ్యాక్ పార్ట్ది లైన్ ఎట్లా వేసుకోవాలి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ బ్యాక్ పొడి వేసుకోవాలి, ఫ్రంట్ ఇక్కడ వరకు వేసుకోవాలి. మన నెక్ ఎక్కడి వరకు వస్తుందో మనం డ్రా చేసుకోవడానికి వీలుగా మొత్తం వేసుకొని రౌండ్ వేసుకున్నారు అనుకో, తీస్తే మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంది. చూడండి, ఇలా వేసుకోవాలి, ఒక లైను ఇలా ఒక లైను. మనకి బాక్స్ వేసుకోవడం వల్ల మనకు లోతుకి ఈజీ ఉంటుంది. మన ఈ సైడ్ కుట్ల లైన్ వేయు, ఈ సైడ్ కుట్ల లైన్ వల్ల పక్కల కుట్లు ఎక్కువ తక్కువ రావు. అన్ని పాయింట్లకు అన్ని పాయింట్లు ఉంటాయి. పక్కల కుట్లు ఎక్కువ తక్కువ వస్తున్నాయి, ఈ లైన్కి ఏం సంబంధం అంటే నేను చూపిస్తాను. ఇప్పుడు తీసేసే ఇంకా మనం ఫస్ట్ పాయింట్ నుంచి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మళ్ళీ ముందు భాగంకి వచ్చేసరికి మొత్తం డ్రా చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి -2 ఇంచ్ వేసుకోవాలి. -2 ఇంచ్ అంటే ఏంది, మనం కింది భాగం నుంచి పైకి -2 ఇంచ్ వేయాలి. ఇగో కింది భాగం నుంచి ఇట్లా ప్లస్ పైన -2 ఇంచ్ ఇలాగా పక్కల కుట్ల దగ్గర లాస్ట్ చివర కుట్ల దగ్గర ఇది -2 ఇంచ్ లైన్ లైట్గా వేసుకోవాలి ఒకటి. తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా, సెకండ్ పాయింట్ వచ్చేసి మనం అప్పుడు ఎంత పెట్టుకున్నాం, ఇది 1.5 పెట్టుకున్నాం. ఈ 1.5లో ఇప్పుడు 1/2 ఇంచ్ తీసి అంటే 1 పెట్టు. 1.5లో 1/2 ఇంచ్ పోతుంది కదా, 1.5 అవుతుంది, 1/2 అవుతుంది కదా. ఈ 1/2 పోయింది అన్నట్టే కదా. ఈ 1/2 పోతే రౌండ్ స్కేల్ తీసుకొని లోతు వేసేసి ఈ లైన్కు బయటకు రావద్దు. లైన్కు స్కేల్ తిప్పు ఇంకా స్కేల్ ఇట్లనే అటు తిప్పు, ఈ లైన్కి బయటకు రావద్దు. అట్లా అది దీనికోసం నేను ఈ బాక్స్లో ఏమన్నా. ఇప్పుడు ఈ బాక్స్లో లేకపోతే స్కేల్ నెటు పెట్టి నువ్వు లోతు తీసేస్తుంటివి, ఈ లోతు బయటకు వచ్చేస్తే బయటకు రాగానే బ్లౌజు ముందు భాగంలో ఇక్కడ పాడైపోయింది అని అంటారు. ఈ బాక్స్ వేసుకోవడం అందుకే
మనం ఈ తిప్పక ఈ 1/2 ఇంచు చూసుకుంటావు, నువ్వు ఇట్లా పెట్టేస్తావు, ఇటు బయటకు వస్తుంది, లేకపోతే ఇటు బయటకు వచ్చేస్తుంది. నువ్వు 1/2 ఇంచు ఇటు కరెక్టే ఉంది కానీ ఇగో ఇలా ఈ 1/2 ఇంచు కరెక్టే ఉంది కానీ ఇటు ఇటు జరుగుతుంది. అప్పుడు మనకు ముందు భాగం లోతు తీసేటప్పుడు తప్పైపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అయిపోయిన థర్డ్ పాయింట్ ముందు భాగం నెక్ కొలిచేటప్పుడు ఏ పార్ట్ తీసుకోవాలి? ఉక్స్ పట్టి తీసుకోవాలి. ఉక్స్ పట్టి తీసుకో. ఈ ఉక్స్ పట్టి షోల్డర్ దగ్గర మార్క్ వేసుకో. మార్క్ వేసుకొని ఈ షోల్డర్ పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి కొలువు. అయ్యో కుట్టుకాడ నుంచి ఎగ్జాక్ట్గా ఈ లైన్ టర్న్ చేసుకుంటూ మళ్ళీ ఈ లైన్కు టచ్ అయ్యే వరకు ఇట్లా. ఇది టచ్ కాలేదు, టచ్ అయ్యింది. ఇప్పుడు బాక్స్ వేసి డ్రా చేసి నెక్. చాలా అంత చిన్నగా ముందు నెక్ కరెక్ట్ వచ్చేస్తుంది చూడు. ముందు నెక్ కరెక్ట్ ఉందా? నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి పొడవు. నీకు ఇది పొట్టిగా అనిపిస్తుంది కాబట్టి 2 దగ్గరలో పెంచుకుందాం. ఇది కరెక్టే ఉంది కానీ ఇది పొట్టిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఎంత ఉన్నది మనకు? ఇక్కడికి మార్క్ పెట్టు కొలత చూడు. 3 ఇంచెస్ ఉంది. 4 పెట్టుకోవాలి మనం. 4 కంటే కొంచెం ఎక్కువ పెట్టుకుందాం. 4 పావు పెట్టుకుందాం అన్ని కుట్లకు. 1/2 ఇంచు పెంచిన నీకు ఇది పెరగడానికి. క్రాస్ పట్ల కొంచెం పెంచుదాం సరిపోతుంది. బాగా పెరిగితే కూడా వేసుకోబుద్ది కాదు. ఇక్కడ నీకు ఈ పాయింట్ పెంచినాను చూడు. ఇక ఇక్కడికి ఉంది కదా, ఇది చూపిస్తే ఇక 3 ఉంది ఎగ్జాక్ట్గా. ఈ 3కి మనం 1 ఇంచు పెంచుకోవాలి కాబట్టి 4 పెట్టుకోవాలి. నేను 4 పావు పెట్టిన. చాలా 4.5 పెట్టన్నా. 4 చాలా. ఇది చిన్నగా అయింది అన్నావు కదా మళ్ళీ. అంటే సరే, ఇది పొడువు చిన్నగా అయింది అన్నామని పెంచిన 1/2 ఇంచు. ఇది కొంచెమే పెరుగుతుంది. ఇక 4 పావు వేసిన అంతే. నెక్స్ట్ ఏం చేస్తావు? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ పాయింట్ పెడుతున్నావు. ఇక్కడ నుంచి ఇక్కడ పాయింట్ తెలవాలి కదా. నీ పాయింట్ ఇది ఈడనే ఇట్లా దాటేసేటప్పుడు ఇది ఈడనే వస్తుందా, ఇటు తిరుగుతుందా అని ఉంటుంది కదా. మనకు షేప్ కరెక్ట్ ఉన్న ప్లేస్లోనే ఉండాలి. ఇది మన ముక్స్ పట్టి నుంచి పాయింట్ చూసుకోవాలి. 4 రావాలి అసలు ఈమెకు. 42 సైజు కాబట్టి 4 పెట్టు. 42 సైజు కాబట్టి 4 ఉండాలి. ఈ 4కి మళ్ళీ పైనుంచి చూసుకోవాలి. పైనుంచి చూడాలంటే ఈ షోల్డర్ నుంచి చూడాలి. ఈ షోల్డర్ నుంచి పాయింట్ ఎక్కడికి ఉంది? పదకొండున్నరనా? 12:30 కాదు, 12:30 దాకా పెట్టింది. మామూలుగా 11:30 ఉంటుంది కదా. 12 పెడదాము. 12 ప్లస్ 14:30 కిందికి ఎగ్జాక్ట్ వచ్చింది. 12 పెట్టి 14:30 పెట్టు. 14:30 కచ్చక పెట్టిన ప్లేస్లకు 12 పెట్టిడ. సరిపోతుంది మరి. ఎంత చిన్నగా? చిన్నగానే పెట్టింటారు డాటు. మనం పొడుగు పెడతాం జర. 2.5 ఇంచులు పెట్టారు. 3 పెడదామా? 3 పెడదాం వీడికి వస్తాం. ఇప్పుడు ఈ పాయింట్ అన్నట్టు నీకు ఈ పాయింట్ ఒకటి, ఈ పాయింట్ ఒకటి అన్నట్టు. ఇది ఇట్లా కలుపుకో. ఈ స్కేల్ తోటి కలుపుకున్నా వస్తుంది. ఇక్కడ నుంచి స్కేల్ తోటి ఇక్కడికే కలపాలి. ఇది నుంచి
నువ్వు డైరెక్ట్ ఈడికి కలిపినావు అనుకో, చూపిస్తా. ఇక్కడ కలిపినావు అనుకో, ఇక్కడ పక్కల కుట్లు వేసేటప్పుడు ఇంత ఎక్కువ అవుతుంది. -2 ఇంచ్ ఇదే, మనం ఇదే కలుపుతాం. ఈ లైన్ ఎందుకు వేసుకున్నాం? ఈడికి కలపాలని. ఇది కొంచెం 1/2 ఇంచు ఇక్కడ మీదికి కలుపుకో, సరిపోతుంది. కానీ ఇక్కడికి గలపక నువ్వు ఇక్కడికి కలిపినావు అనుకో, పక్కల కుట్లు వేసేటప్పుడు ప్రతిసారి ఈ పక్కల కుట్ల దగ్గర ఈడికి వచ్చేసరికి ఈడ కిందికి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆయనతో 4 డాట్ వేస్తాం. 4 ఎక్కువ తక్కువ వస్తుంది. ఇంతే, ఇక్కడ వరకు ఇంతే. ఇది 1/2 ఇంచు పెంచడం వల్ల మనకి ఇది కొంచెం పొడవు పెరుగుతుంది. క్రాస్ పట్టి కూడా ఏం పెంచవద్దు. మళ్ళీ ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ ఇది డాటు, ఇక్కడ మధ్యలో ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది లోతు పాయింట్ కాడికి 3 డాట్లు ఇట్లా రావాలి కరెక్ట్గా. చెస్ట్ పాయింట్ దగ్గర కరెక్ట్ చేసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ అంతా కుదురుతుంది. నీకు పాయింట్ కుదరాలి. ఈ పాయింట్ పక్కల కుట్లు ఎక్కువ రాకపోవడము, ఈ సంకలలో ముడతలు రావడం, ఈ 3 పాయింట్లు. ఇదిగోండి 42 సైజ్ వాళ్ళకి మనం ఇది ఎలా పెట్టాలి చెస్ట్ పాయింట్ అనేది క్లియర్గా చెప్పాను కదా. మీకు వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఛానల్లో హైప్స్ అని వస్తాయి, హైప్ నొక్కండి, పాయింట్స్ లాగా కట్ చేసేయగా. ఓకే మరి, బాయ్.